అక్కడ అన్న చెల్లెళ్ళు ఇక్కడ మాత్రం కనుక ఇటువంటి అన్న పట్నం ఏమంటా ఉన్నాడే నాగలకొండ పట్నం వల్ల నరభూపతి ఉన్నాడు. నరభూపతి నాగలకొండ పట్నం వల్ల తండ్రి ఏళ్ళ రక్తం ఏలుతున్నాడు, తండ్రి ఏళ్ళ రాజ్యం ఏలుతున్నాడు. ఆ తండ్రి ఏళ్ళ రాజ్యం ఎప్పుడైతే వెళుతున్నాడో చూరమ్మ దేవి అన్ననాడ రాముడు అక్కడ మాత్రం కనుక సరే మది ఎట్టి కొండ నగరముల్లా ఏమంటా ఉన్నాడన్నా చూడారా రాయలకొండ పట్టణంలో నరభూపతి రాజ్యం వెళ్తున్నాడు. సురమాదేవి అక్కడ మాత్రం కనుక వడ్డితమ్మ మేళవీన ఏమైతుంది ఇవాళ రోజుల్లో రాయలకొండ పట్టణంలో ఎవరు లేరాయే నేను మాత్రం మన నాయన వేస్తున్నాడు రచ్చలు అటబడి రచ్చలు వేసి వస్తున్నా నీవు ఇక్కడనే ఉండిపోయమ్మా అటబోడి గనక ఎవరు మాట్లాడనిక లేరాయే మందలి మాత్రం ఎవరు లేరు నేనేమి చేస్తున్నట్టుంది అయ్యో నేనేమి చేస్తున్నాని ఒక్క సురమాదేవి అంటుంటే రావడానికి ఏమి చెప్తుంది అయ్యో రావు రావు అన్నాడు నాయన
పోని కోటి మేడల్లా ఆ రోజు నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నా, నా తోడు ఎవరు లేరా? నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు వదిన అవుతుంది, వదిన తోడి నేను మాట్లాడుతున్నా, నువ్వు పెళ్లి చేసుకో. అరే మంచిది పెళ్లి చేసుకోవాలంటున్నా. అవును అరే మంచిది చేసుకుంటా మళ్ళీ నేను చేసుకోవాలన్నయ్యా. నువ్వు పెళ్లి చేసుకుంటే వదిలే నేను ఇక్కడ కోని మేడల్లో ఉంటున్నాము, నువ్వైతే రాజ్యం ఎలా పోతున్నావు, మాకు మాట్లాడడానికి ఎవరు లేరైపోయిండ్రు. మా వదిన చేసుకుంటే మనం ఇద్దరు ఇక్కడనే ఉంటాం. అవును ఉంటాం అని చెప్పి ఎప్పుడైతే ఇటువంటి నారదాముడు చెప్పిండు, ఇక్కడ మాత్రం నారదాముడికి పిల్ల ఏడ దొరకాలే. నారదాముడు ఏమంటా ఉన్నాడే, నారదుడు రమాదేవా ఎప్పుడైతే నాగరకొండ పట్నంలో నరభూపతి పెళ్లి ఆడిండో భార్య కూడా కమలంచి అయిపోయింది. కమలంచి ఇటబోటి గనక చెల్లెలు సురమ్మాదేవి కోడి మేడల్లా వదిన మడతలు నుంచిండు. భార్యకు ఏమి చెప్పబట్టేనే నారదుడు భార్య ఇక్కడ కమలంచి ఏమి లేదు కానీ నేను రాయపూజలు రత్తలేకపోతున్నా. ఏవైతే మాత్రం ఇటువంటి నా శరీర చిన్నది సురమాదేవి, నా శరీరకి మాత్రం తలవార తానం పోయాలి. అయ్యో 2 తుట్లు వేయాలి, వస్త్రాలు కట్టియాలి. అయ్యో ఇటువంటి ఎండి గిన్నెల ఎన్న పెట్టాలి. నా శరీరాన్ని మంచిగా చూసుకో నాయమ్మో భార్య కమలంచి ఏమమ్మా చూసుకో తల్లి. ఇటవా అదే ప్రకారంగా నేను ఒడి రాజ్యమేళ నేను పోతున్నా. అయ్యో పోరుకో గంట రాను ఓ గంట, రాజ్యమే లేదు ఓ గంట. నా శనిసురమాదేవి పోరుకోటి మేడల్లో ఇక్కడనే ఉంది, తానం పోయాలి. ఇవన్నిట్లకన్నీ మాత్రం అన్ని చెయ్యాలి తల్లి. నా చెల్లికి మాత్రం నువ్వు తోడు ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే భార్య కమలంచికి చెప్పిండో, భార్య కమలంచి శని సురమాదేవి మోని కోటి మేడల్లో ఉన్నారు. అయ్యో నాగరకొండ పట్నం నుండి నరభూపతి తండ్రి ఏళ్ళ రత్తలేలుతున్నాడో ఎల్లా. అయ్యో తండ్రి ఏళ్ళ రత్తలు ఎప్పుడైతే విడబోడి నారరాముడు ఏలుతున్నాడో ఆయన అట్లా ఉండని అని భార్య కమలం చేయమంటుంది. అయ్యో నీవు నాకల్లా చిన్నదానివి, నాకు ఆకలి అవుతుంది. ఏం లేదు కానీ నాకు నీవు చిన్నదానివి, నేను పెద్దదాన్ని. నాకు నీవు అన్నం పెట్టుకొచ్చి నేను తింటా. ఓ అబ్బా మీ అన్నకు చెప్పొద్దు,
మరదలా ఆ, మీ అన్నకు చెప్తే మీ అన్న మనం మాటలు అంటాడు. నేను మనం నీ పెట్టాలని నువ్వు పెట్టిన ఇదోటి పోనిపోటి మేడల్లా మనం ఇద్దరమే ఉన్నాము. మనం వచ్చేట్లు ముచ్చట్లు మన అన్నకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. మనమే వచ్చేట ముచ్చట ఆడుకుందాం, మనమే ఆడుకుందాం. మనమే ఆడుకుందాం. మరదలు ఎవరికి చెప్పొద్దు జాగ్రత్తగా ఆడుకుందాం పట్టుకొని. అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో అక్కడ మాత్రం వెనక ఇడమటి పోయినడే ఇడమటి కూడా మరదలకి బట్టలు ఉతకాలంటే పోయిన బట్టలు మరదలు ఉతుకుతూ ఉన్నారే. ఓ రామ రామ బరి బరి రే నందానా రాము, ఏ బరి రే నందానా దేవో, వైరాగో నందానా రాము, వైరాగో నందానా దేవో, వైరాగో నందానా రామ, వైరాగో నందానా దేవో, వైరాగో నందానా రామ, వైరాగో నందానా దేవో, సెల్లెలు సురమాగే
దుట్లు వేసింది, అన్నం పెట్టింది, మా వదిన అవు. మంచిగా చూసుకున్నది, ఆ, మంచిగానే చూసుకున్నది అన్న. అవును. అని చెప్పే వరకు ఇటువంటి అన్న నారరాముడు అదే మంచిది బావా కమలంచి ఓ, మా చెల్లికి మాత్రం తల తానం పోసి అన్నం పెట్టినవా? అన్ని చేస్తున్నాయా? రావే కాదయ్యా. ఆ, నేను చాలా సంతోషంగా చూసుకుంటున్నా, మంచిగా చూసుకుంటున్నా. మంచిగా దానం చేపిస్తున్నా, ఆ. నూనె చదువుతున్నా, గుడ్లేస్తున్నా, అట్లనా? బట్టలు లేపిస్తున్నా, మంచిగా ఉంచుకుంటున్నా. భయపడ నా భార్య ఎంతో మంచిదప్ప, నా భార్య ఎంతో చాలా మంచిది. ఆ, అయ్యో విడవడి అనక విడవడి నా చెల్లికి మాత్రం తలవార స్నానం పోసింది, అయ్యో దుట్లు చేసింది, ఎండికి పెట్టింది, నా చెల్లికి మంచిగా తినబెట్టింది. ఇలా ఆ, నేను మాత్రం ఇయ్యాల రోజులు తన జపం చేసిన విసిమణి కట్టిన ఆ, ఇదిగోని గనక మన పట్టం వల్ల మాత్రము నాకు భార్య అయింది, ఆ, ఇతనికి భార్య అయింది, అవును. ఒంటి పిల్లలకి భార్య సరే, చెల్లెలే. సరే, ఇక్కడ చెల్లెలు ఉంది, ఇక్కడ చూసుకుంటేనేమో. ఇక్కడ చూసుకుంటే భార్య ఉంది, ఇక్కడ మాత్రమే కాకుండా పట్టణం వల్ల ఆ, పట్టణం వల్ల ఇక్కడ మాత్రం గనక రాసులు పుత్తోళ్ళు ఉన్నారు, ఆ, వీళ్ళంతా మన వీళ్ళకి మాత్రం గనక నీళ్లు లేవాయే, లేకపోతే నీళ్లు లేవాయే, లేకపోతే తిండి లేదు, ఒప్పులు చూడాలి, బావులు చూడడం చెర్లేయాలి, అవును. పిట్టలు చూడాలి, బావులు వేయాలి. నారదావుడికి ఇచ్చిన పనే ఇది. ఆ? నారదావుడు చేసే పనే ఇది. రాజ్యం వెళ్తున్నాడు, రత్తలేస్తున్నాడు. అయ్యో రాజ్యమేల తోడు రత్తలేల తోడు ఇళ్ళల్లో సంపూర్ణ జాతర ఉపవాసం ఉంటుంది, వీళ్ళు లేక నిలబడిపోతున్నారు. నేను మాకు ఇటువంటి వచ్చే ఉప్పర్లా కాశీ కంకరంలో విలువాలి, బ్రాహ్మణుల విలువాలి, బిట్టలు చూడాలి, బావులు చూడాలి, గుంపులు చూడాలి, చెట్లేయాలి. నేను వెళ్ళిపోతున్నా బావా. సరే మంచిదయ్యా, మరి వెళ్ళిపోండి మరి. ఒరేయ్ బారా జవాన్లారా, ఆ, ఇక్కడ ఏమి లేదు గాని మురుకు తూర్పున లిగదారి పట్నం ఉంది, లిగదారి పట్నం వల్ల బ్రాహ్మణులు ఉండరు, బ్రాహ్మణుల్లో ఇంటికి రాని నారాయణ జవాన్లు. అదే మంచిది రాజేంద్ర, మరి పిచ్చి కోసము. అయ్యా ఏమి లేదు గాని ఇటువంటి వ్యాపారాలు. అయ్యో అడగండి సరే మంది కానీ ఉండేది పరాజవాన్లు. ఆ, మనకు వస్తలేదు ఈ మైకు. దుమ్ముతే పట్టు.